ఏపీ అభివృద్ధికి అండగా ఉంటామన్నారు ప్రధాని మోదీ. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మోదీ మొత్తం 57,900 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు పలు ప్రముఖ ఐటీ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా పలు నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. మొత్తం 74 ప్రాజెక్టులకు 49,000 కోట్ల పెట్టుబడితో నిర్మించే ప్రాజెక్టులకు నాంది పలికారు. దీనిలో భాగంగా డిఆర్డీఏ ఆధ్వర్యంలో నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని వర్చువల్ గా మోదీ ప్రారంభించారు. 1,459 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు గృహ సముదాయానికి శంకుస్థాపన చేశారు. 293 కోట్లతో గుంతకల్, మల్లప్ప గేటు వరకు చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 3,176 కోట్లతో 6 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయగా 8 రహదారులను వర్చువల్ గా ప్రారంభించారు. 3 రైల్వే ట్రిప్లింగ్, డబ్లింగ్ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. భవిష్యత్ నగరాలకు భరోసా ఇచ్చేలా రాజధాని పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా బిట్స్ పిలాని, XLRI వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు రానున్నట్లు పేర్కొన్నారు. ఏపీకి రైల్వే నిధులు భారీగా పెంచామన్న ప్రధాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండగా ఉంటామన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ కలలు కన్నారని, చంద్రబాబు, పవన్ కలిసి వికసిత ఆంధ్ర కోసం కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతకుముందు క్వాంటం కంప్యూటరింగ్ లో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ముందు వరుసలో నిలపాలని పట్టుదలగా ఉన్న సీఎం నారా చంద్రబాబు 2026 జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS, లార్సన్ అండ్ టూబ్రో, L&T సంస్థలతో MOU కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్కు నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి IBM అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్ కలిగిన క్వాంటం సిస్టమ్ 2ని అమరావతిలో నెలకొల్పనుంది. సంవత్సరంలో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలో క్వాంటం విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. IBM, TCS, L&Tతో జరిగిన ఒప్పందం ఏపీకే కాదు భారతదేశానికి కూడా చారిత్రాత్మకం అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ భవిష్యత్తు పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని అన్నారు. సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తు చేస్తూ క్వాంటం వ్యాలీ తక్కువ సమయంలోనే నిర్మించవచ్చన్నారు. ఇప్పటికే L&Tకి స్థలాన్ని కేటాయించామని, మౌలిక వసతులను అత్యంత వేగంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. భారతదేశంలో IBM క్వాంటం సిస్టమ్ 2 స్థాపన దేశ క్వాంటం ప్రయాణానికి కీలక మలుపు కానుందని అన్నారు IBM క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం TCS తో కలిసి పనిచేయడం వల్ల క్వాంటం అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్వాంటం, క్లాసికల్ సిస్టంలను కలిపిన హైబ్రిడ్ కంప్యూటింగ్ ద్వారా జీవశాస్త్రం, మెటీరియల్స్, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో విప్లవాత్మక ఫలితాలు సాధించవచ్చని, ఇది ఒక కీలక ఘట్టమని TCS CTO డాక్టర్ హ్యారిక్ విన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో TCS తొలిసారి రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ కు బీజం వేసిందని TCS ప్రతినిధులు వి రాజన్న, సివి శ్రీధర్ గుర్తు చేశారు. క్వాంటం వ్యాలీ ద్వారా పరిశోధన, అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని అన్నారు. ఈ నెట్వర్క్ ద్వారా 17 రాష్ట్రాల్లో 43 కేంద్రాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుందని వివరించారు. క్వాంటం కంప్యూటింగ్ అనేది రెండో క్వాంటం విప్లవమని, ఈవీ బ్యాటరీల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు దీని ఉపయోగాలు విస్తృతంగా ఉంటాయని IBM వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ అన్నారు. ఈ ఒప్పందంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు తొలి అడుగు పడినట్టయిందన్నారు.